ఏంటంటారు ట్రస్టీస్ మీరు నేను డిప్లొమా కోర్స్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎలా రన్ చేయాలి. సో దాంట్లో మాకు ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్టీస్ అదంతా మాకు నేర్పిస్తారు. ట్రస్ట్ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, దానికి ప్రిన్సిపల్స్ ఏముంటాయి, అదంతా పెద్ద ఇదనమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్టీ ఏంటంటే మీరు కేర్ టేకర్, ఓనర్ కాదు. మీరు ఎక్కడైనా ట్రస్టీగా ఉన్నారంటే మీరు కేర్ టేకర్, ఓనర్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే మనం ఈ మమకారం తగ్గించాలంటే మనం ట్రస్టీ అయిపోవాలి మన ప్రాపర్టీస్కి, ఓనర్ కాదు. సో మీరు ఉంచవచ్చు మీ ఫ్లాట్ అండ్ మీ అసెట్స్, మీ దగ్గర ఏమున్నాయి మీరు అన్నీ ఉంచండి. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ట్రస్టీ, ప్రాపరైటర్ కాదు, యు ఆర్ కేర్ టేకర్. నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల కిందట రసేస్ అండ్ ప్రభుజీ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు. నేను అనుకోవడం ఏదో కన్వెన్షన్ ఉంది, అకౌంట్స్ కన్వెన్షన్, ఆల్ ఇండియా ఇస్కాన్ టెంపుల్స్ అకౌంట్స్ కన్వెన్షనే అనుకుంటాను, నాకు ఇప్పుడు గుర్తులేదు. సో అందరికీ పుస్తకం ఇవ్వడం జరిగింది, ఒక వైట్ పుస్తకం రాయడానికి, నోట్స్ అండ్ వర్క్ షీట్స్ ఏదైనా. సో రసేస్ నాతో షేర్ చేశారు, మాతాజీ ఆ పుస్తకం ఇచ్చిన వెంటనే నేను నా పేరు రాసుకున్నాను. అందరికీ చెప్పారు పేర్లు రాసుకోండి అంటే అందరు పేరు రాసుకున్నారు. కానీ మన ప్రభుజీ ఒక మంచి ఒక సెంటెన్స్ రాశారు, అది రసేస్కి చాలా గుర్తుండిపోయి నాతో షేర్ చేశారు. రసేస్ అన్నారు, మాతాజీ అందరూ వాళ్ళ పేరు రాస్తూ ఉంటే మన ప్రభుజీ రాశారు, దిస్ బుక్ ఈజ్ అండర్ ద కేర్ ఆఫ్ సాంబాదాస్. అంటే ఈ బుక్ సాంబాదాస్ది కాదు, అండర్ ద కేర్ ఆఫ్. సచ్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. అంటే ఇది ప్రస్తుతం నా కేర్లో ఉంది, నాది కాదు. ప్రస్తుతం నా సంరక్షణలో ఉంది, నాది కాదు. సో